ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు మనం ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే 420 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి 100 రోజుల్లో అమలు చేస్తామని, 100 రోజుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా మీరు చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు 200 రోజులు దాటుతున్నప్పటికీ ఒక్క మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏ హామీని అమలు చేయనటువంటి స్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడి ఉన్నది. అంటే అర్థం వాళ్ళు ఇచ్చినటువంటి 100 రోజుల గడువు అనేటటువంటిది ఏదో ఎన్నికలు ఉన్నాయి, లేకపోతే పార్లమెంటు కనుక కొనసాగుతూ ఉన్నాయి, లేదా ఇతర సమస్యలు కొన్ని ఉన్నాయని మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు 200 రోజులు దాటుతున్నప్పటికీ కూడా ఈరోజు అమలు చేయలేనటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. ఒకనాడు 10 సంవత్సరాల పాటు ఏదైతే తెలంగాణ మన తెలంగాణని కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఏ సమస్యలు ఉండవని, అసలు ధర్నా చౌకే అవసరం లేదని చెప్పినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఏ ఒక్క హామీని అమలు చేయనటువంటి స్థితి మనకు నెలకొన్నది. దాని బేస్గా దాని ఆధారంగా కొనసాగినటువంటి పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే అన్నిటినీ అమలు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు 200 రోజులైనా ఎందుకు అమలు చేయటం లేదనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటి ఉచిత కరెంట్ అన్నారు, 200 యూనిట్స్ అన్నారు, అది సగం అరకొర మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నారు, అది కూడా సగమే అమలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఇళ్ల సమస్య కానీ, రేషన్ సమస్య కానీ, డబల్ బెడ్రూమ్ల సమస్య కానీ వేటిని కూడా అమలు చేయనటువంటి స్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి స్థితి ఉన్నది. అంతేకాకుండా ఒక్క రైతు రుణమాఫీ అనేటువంటిది దానికి అనేక కొర్రీలు పెట్టి, దానికి అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టి సగం మందికి కూడా అమలు చేయలేనటువంటి స్థితి, రేషన్ కార్డులు లేకపోతే అమలు చేయలేనటువంటి స్థితి, ఇలా చాలా రకాలుగా ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలే. ఇవి ప్రత్యేకంగా సిపిఐఎంఎల్ మాస్ లైనో, ప్రజాపంతానో, లేకపోతే యావత్ ప్రజానికమో కోరుతున్నటువంటిది కాదు. ఇది ఆనాడు 420 వాగ్దానాలు ఏవైతే చేశారో ఆ వాగ్దానాలను అమలు చేయలేనటువంటి స్థితిని మనం కనుక అడగకపోతే వీళ్ళు కూడా 5 ఏళ్ళు కూడా దాటించుకొని పోయేటటువంటి పరిస్థితి వీళ్ళకు ఉంటుంది. అందుకనే మనం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని, వెంటనే అర్హులైన వాళ్ళందరికీ కార్డులు ఇవ్వాలని, ఇళ్ల స్థలంతో పాటు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నాం. గతంలోనే ఈ మండల కార్యాలయాలన్నీ పూర్తి చేశాం, ధర్నాలు పూర్తి చేశాం. ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం.